కొన్నిసార్లు కొన్ని రెసిపీస్ అనుకోకుండానే ట్రై చేస్తాము. అలా ట్రై చేసిందే ఈ మూంగ్ దాల్. ఒక గ్లాస్ పెసరపప్పుని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని నీట్‌గా తీసి క్లాత్‌లో ఆరబెట్టాలి. లేదంటే ఒక ప్లేట్‌లో ఏసి ఫ్యాన్ గాలిలో పెట్టినా సరిపోతుంది. దాని తర్వాత ఆయిల్ బాగా మరగబెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ పెసరపప్పు ఏసి అందులో వేపుకోవడమే. ప్రాసెస్ చెప్పడానికి ఈజీగా అనిపించొచ్చు. మాకైతే చాలా టఫ్ అనిపించింది. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్ కాబట్టి. మేమైతే ఫస్ట్ ఈ జల్లెడలో వేసి వేపేద్దాం డైరెక్ట్ అనుకున్నాము. కానీ అవ్వలేదు. ఇక్కడ మా ఎక్స్‌పెరిమెంట్స్ చూసారా? మేమైతే స్పూన్‌తో తీసాము. బట్ సెకండ్ టైమ్ బానే అయింది. సెకండ్ టైమ్ డైరెక్ట్‌గా జల్లెడలో కొంచెం పప్పేసేసి ఇలా పెట్టేసాము. ఎక్కడ జల్లెడ మొత్తం కాలిపోద్దని నాకు డౌటొచ్చింది. బట్ ఏం అవ్వలేదు. బానే అయింది. పప్పు పైకి అలా తేలిపోతుంటుంటే అయిపోయింది అని అనుకోని మేమైతే తీసేసాము. ఫస్ట్ టైమ్ తీసినప్పుడైతే కలర్ మారిపోయింది. సెకండ్ టైమ్‌కి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయ్యి బానే వచ్చింది. మొత్తానికి మూంగ్ దాల్ అయితే హోమ్‌మేడ్ మూంగ్ దాల్ చాలా బా వచ్చింది. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంది. ఇదైతే ఇంట్లో అందరికీ చాలా బా నచ్చింది. మీరైతే తప్పకుండా ట్రై